జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం విద్యారంగ సంస్కరణల గురించి ఇంతకాలం మాట్లాడింది. ఇప్పుడు వైద్య రంగంలో కూడా కొత్త పోకడలకి నాంది పలుకుతున్నటువంటి పరిస్థితి. ఏకంగా కుటుంబానికి 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్ని అమలు చేసే కొత్త విధానానికి ఏపీ సర్కార్ తెరదీస్తోంది. మరోవైపు నుంచి విపక్షాలు మెడికల్ విద్యని ప్రైవేటు పరం చేస్తున్నారంటూ ఒక రాద్ధాంతం చేస్తున్నాయి. అసలు దీని వెనుకున్న కారణాలు ఏంటి, కొత్తగా తీసుకొస్తున్నటువంటి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ వలన ఎవరికి ప్రయోజనాలు కలుగుతాయి, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ నేత, ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. కేశవ్ గారు, ముందుగా మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా అనౌన్స్ చేసిన స్కీమ్ అంటే ఇప్పటివరకు చాలామందికి ఆరోగ్యశ్రీనే ఒక సంజీవని అనేటువంటి అభిప్రాయం ఉండేది. ప్రభుత్వాలు ఏ వచ్చినా కానీ దానిలో మాడిఫికేషన్స్, ఈ ఎడిషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా దేశం మొత్తానికి అది ఇన్స్పిరేషన్ అని కూడా ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మరింత రెవల్యూషనరీగా కనిపిస్తుంది. కుటుంబానికి 25 లక్షల సపోర్ట్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తరహాలో, ప్లస్ దాన్ని అమలు చేసే విధానంలో కూడా సమూల మార్పులు తీసుకొస్తామని చెప్తుంది. ఏంటి అసలు ఎలాంటి విధానాన్ని అమలు చేయబోతున్నారు? కొత్తగా తెచ్చే విధానంతో ఎలాంటి ప్రయోజనాలు కలిగే అవకాశం? సార్ కేశవ్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో పేద వర్గాలందరికీ ఆరోగ్యం ఏదన్నా ఇబ్బంది కలిగితే, గతంలో 2004 ముందు రాజశేఖర గారి ముందైతే చాలా ఇబ్బందులు అయ్యాయి. ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని గమనించినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారినప్పటికీ, పేర్లు మారినప్పటికీ, ఏదైతే ఉచిత వైద్యం, పేదలకి ఉచిత వైద్యం, అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్లో కానీ వారికి ఉచిత వైద్యం అందించడం, ఆ తర్వాత వారికి ప్రైవేట్ హాస్పిటల్స్ కి రీఎంబర్స్మెంట్ ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చేవారు. దానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు, దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ పేర్లు అయితే ప్రభుత్వం మారినప్పుడు మారుతూ ఉంటాయి. అలాగే ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ కూడా కియోస్క్లు ఉన్నాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో ఇప్పటికి నాకు తెలిసి 3000 పైచీలకు నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఏ హాస్పిటల్ కైనా సరే ఆ కార్డు తీసుకెళ్ళచ్చు. ఓకే, దీని నుంచి ఇన్స్పిరేషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా 2018-19 నుంచి దేశవ్యాప్తంగా అందరికీ ఆరోగ్యం, 12 కోట్ల మంది పేద బడుగు బలహీన వర్గాలకి కుటుంబాలకి, 12 కోట్ల కుటుంబాలు అంటే 60 కోట్ల పైచిలకు వ్యక్తులకి, ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 30,000 పైచిలకు నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఆ కార్డు తీసుకుంటే ఏ రాష్ట్రం వెళ్ళినా సరే, ఎక్కడికి ఏ రాష్ట్రం వెళ్ళినా సరే ఆ కార్డు తీసుకుంటే ఏ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళినా సరే 5 లక్షల ఉచిత వైద్యం అని చెప్పి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. గత 6 ఏళ్లుగా సక్సెస్ఫుల్ గా అమలవుతుంది. అయితే ఇప్పుడు మా ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,40 లక్షల కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలే కాకుండా 1,65 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాలు, సంపన్న వర్గాలు కాదు, అన్ని కుటుంబాలు కలిపి 5.5 కోట్ల ప్రజలు ఉన్నారు. అందరికీ ఉచిత వైద్యం 2.5 లక్షల రూపాయల వరకు అన్ని ఆసుపత్రుల్లో, ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం. అంటే నాలాంటి వాడికి కూడా, ట్యాక్స్ పేర్ అయినటువంటి నాలాంటి వాడికి కూడా 2.5 లక్షల వరకు మీకు ఉచిత వైద్యం. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ రోజు 10 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకుంటున్నాను. దాన్ని నాకు ప్రీమియం సంవత్సరానికి నాకు నా భార్యకి 15,000 అవుతుంది. సో ఇకపై నాకు ఆ డబ్బులు కొంత సేవ్ అయినట్టే. నాకు ఈ 2.5 లక్షల క్వశ్చన్ ఉంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలకి అది మంచి జరుగుతుంది. దానికి అదనంగా పేదలకు ఏం చేస్తున్నారంటే, పేదలకి 25 లక్షల వరకు ఇస్తాం. గతంలో అయితే 5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుంటూ మొత్తం 25 లక్షల వరకు పేదలకు ఇస్తామని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు బీపీఎల్ ఫ్యామిలీస్ అని ఏవైతే చెప్తున్నారో వాళ్ళకైతే 25 లక్షలు సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద. నార్మల్ ట్యాక్స్ ప్లేయర్స్ అంటే మిగతా ఎవరికైనా కానీ, ఆంధ్రప్రదేశ్ లో నివసించే వాళ్ళు ఎవరైనా కానీ ఈ హెల్త్ స్కీమ్ ని ఉపయోగించుకోవచ్చుగా. మీరు అన్నట్టుగా 2.5 లక్షల స్లాబ్ పెట్టారు కదా, 2.5 లక్షల వరకు కవరేజ్, అది ఎవరైనా ఉపయోగించుకోవచ్చా? ఎస్ అండి, ఎవరైనా సరే, ఈ రాష్ట్ర పౌరుడికి ఎవరికైనా సరే అది వర్తిస్తుంది. అందుకనే అందరికీ ఆరోగ్యం యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఏపీఏ అంటారు. సో ప్రతి ఒక్కరికి కవర్ అవుతుంది. బీపీఎల్ ఫ్యామిలీస్ కి 25 లక్షల వరకు కవర్ అవుతుంది. సో ఇలా కొత్త మార్పు తీసుకొచ్చి, దీనిలో ఇంకో మార్పు ఏం తీసుకొచ్చారంటే, ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ లేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవల సొమ్ము ఎక్కడి నుంచి కడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ప్రైవేట్ ఆసుపత్రులకి డబ్బులు కడుతున్నారు. సో దీన్ని స్టడీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఉన్నటువంటి గణాంకాల ప్రకారం ఏమో తెలియదంటే, 2.5 లక్షల వరకు వైద్య సదుపాయాలు తీసుకుంటున్న వ్యక్తులు దగ్గర 99% మంది పేషెంట్స్ ఎవరైతే ఆసుపత్రికి వస్తున్నారో
వాళ్ళందరూ తీసుకుంటే 99% వరకు వైద్య సేవలు తీసుకుంటుంది ఈ 2.5 లక్షల వరకే. ఓకే అంతకన్నా దాటుతుంది 1% మాత్రమే ఉన్నారు అన్నది ఒక గణాంకం తేలింది. ఓకే అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో టైప్ అవుతుంది. ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి టెండర్స్ ఫ్లోట్ చేస్తారు. అది దేశంలో ఉన్నటువంటి జాతీయ స్థాయి ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ టెండర్ లో పాల్గొంటారు. ఓకే ఓకే దీని వల్ల ఆ టెండర్ తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ రేపటి నుంచి ఆ ప్రైవేట్ ఆసుపత్రులకి ఆ అమౌంట్ ఏంటి 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యక్తుల తరఫున ప్రీమియం కడతారు. ఓకే ప్రీమియం 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి కట్టేస్తారు. సో రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది, కంపెనీలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది ఆ బాధ్యత. ఆ బాధ్యత ప్రీమియం కట్టేసి ఇప్పుడు ఏ రకంగా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉంది సార్. ఆయుష్మాన్ భారత్ కి పేమెంట్ ఏ రకంగా జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం కూడా టెండర్లు పిలుస్తుంది. దేశవ్యాప్తంగా టెండర్లు పిలిచేస్తారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం కట్టేస్తుంది. ఆ ప్రీమియం కట్టేసి వాళ్ళు పేమెంట్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఆ ఆసుపత్రులకి పేమెంట్. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే సర్వీస్ తీసుకుంటారో పేషెంట్ ఆ ఖర్చు కూడా ప్రీమియం ఆ ఇన్సూరెన్స్ కంపెనీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చేస్తారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఆ ఆసుపత్రులతో ఆ సొమ్ముతో అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు మెరుగైన వసతులు కలపడానికి మెరుగుపరచడానికి వాళ్ళకి నగదు అందుబాటులోకి వస్తుంది. ఆ రకంగా గవర్నమెంట్ ఆసుపత్రులు కూడా ఉపయోగపడతాయి ఈ స్కీమ్. దాన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ కింద సుమారుగా 1 కోటి మంది ఉన్నారండి. ఆయుష్మాన్ భారత్ కింద మిగతా వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టేసి రెండు కలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క స్కీములు రెండు కలిపి టెండర్ ఫ్లోట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చేస్తారు. ఇప్పుడు వినియోగదారుడికి ఒక పేషెంట్ గా డబ్బులు ఎవరెవరు కడతారో నాకు అనవసరం. కానీ నేను ఆసుపత్రికి వెళ్ళినప్పుడు నాకు సౌకర్యం గతంలో ఎలా ఉందో సేవ ఇప్పుడు కూడా అలాగే సేవ ఉండాలి. ఆ రకంగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే గతంలో 24 గంటలు పట్టేది ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవల నుంచి క్లియరెన్స్ రావడానికి ఇకపై 6 గంటల్లోనే ఆ క్లియరెన్స్ వస్తుంది. అయితే ఆ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కియోస్క్లు ఉంటాయి, అవన్నీ కంటిన్యూ అవుతాయి. కస్టమర్ కేర్ సెంటర్స్ కంటిన్యూ అవుతాయి. పేమెంట్ మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీ ఆసుపత్రి కట్టుకుంటుంది. సో పేమెంట్ అన్నది మనకు సంబంధం లేని విషయము. అలాగే ప్రభుత్వం కూడా ఏమంటుందంటే 2.5 లక్షలు దాటిన వైద్యం చేస్తే కనుక ఆ అమౌంట్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కట్టేస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుంది. ఇంకో వండర్ఫుల్ క్లాజ్ ఏం పెట్టిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ప్రీమియం 500 కోట్లు కట్టిందనుకో రాష్ట్ర ప్రభుత్వం ఒక కంపెనీకి, ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి, ఒకవేళ ఆ ఆర్థిక సంవత్సరంలో ఆ రాష్ట్రంలో పేమెంట్ కేవలం 300 కోట్లు మాత్రమే అయింది అనుకోండి, మిగతా 200 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం కట్టేయాలి. అంటే అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ మినహాయించి మిగతా అమౌంట్ ఆ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ జమ చేస్తారు. ఒకవేళ 500 కోట్ల కన్నా ఎక్కువ అయిందనుకుని ఖర్చు ఏం జమ చేయక్కర్లేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ ఇవ్వక్కర్లేదు. అటువంటి క్లాజులు పెట్టారు. అయితే దీనికి వైసీపీ పార్టీ వాళ్ళు ఏమంటారంటే మీరు ప్రైవేట్కి చేస్తున్నారు, ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు, దీనివల్ల ఆరోగ్యశ్రీ నాశనం అయిపోతుంది, పేదవారికి ఆరోగ్యం నాశనం అయిపోతుంది అంటారు. నేను చెప్పేది ఏంటంటే మీ ఛానల్ ద్వారా ప్రజలు కూడా నేను చెప్పేది ఏంటంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న విధానం ఇది కొత్త విధానం కాదు. ఇది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఆల్రెడీ అమలవుతున్న విధానమే. ఉదాహరణకు మీకు చూపిస్తాను. ఇది తమిళనాడుకు చెందినటువంటి జీవో నెంబర్ 16 8/1/2022 చీఫ్ మినిస్టర్ కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి. ఇది ముఖ్యమంత్రి ఆరోగ్య ఇన్సూరెన్స్ స్కీమ్. ఇది 2009 నుంచి తమిళనాడులో అమలవుతుంది. అంటే ఒక 15 సంవత్సరాలుగా ఆ రాష్ట్రంలో ఇదే విధానంలో ఇన్సూరెన్స్ పద్ధతుల ద్వారా చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, వినియోగదారుడికి పేషెంట్ కి ఏ ఇబ్బంది రాదనమాట. ఇటీవలండి నేను మెడ్వే చెన్నైలో తమిళనాడులో చాలా హాస్పిటల్స్ ఉంటాయి, కార్పొరేట్ హాస్పిటల్ మెడ్వే అని, వాళ్ళు కాకినాడలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు 6 నెలల క్రితం. ఆ హాస్పిటల్ సిఇఓ డాక్టర్ పలేప్పన్ ఆయన నేను కలవడం జరిగింది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను తమిళనాడులో ఎలా జరుగుతుందండి అంటే అప్పుడు ఆయన నాకు చెప్పింది ఇదే చెప్పారు. ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందండి, అది చాలా బాగుంటది. అంటే ఏ రకంగా బాగుంటుంది సార్ అన్న. ఆయన ఒకటే అన్నారు, నాకు ఏదైనా హాస్పిటల్కి పెండింగ్ బిల్స్ ఉంటే నేను ధైర్యంగా ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసి అడుగుతాను, 15 రోజులకు ఒకసారి పేమెంట్ వచ్చేస్తే, ఒకవేళ రాకపోతే ఫోన్ చేసి డబ్బా ఇస్తాను, వెంటనే వాడు ఇచ్చేస్తాడు. గవర్నమెంట్ ఆఫీసర్ అయితే నేను ఎక్కడ డబ్బా ఇస్తాను, నేను ఎక్కడ అడుగుతాను, అలాంటి ఉండదు కదా అని. ఇంకోటి చాలా ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ కాబట్టి కొంచెం తిమ్మిని పంపించేసి తప్పుడు బిల్లు పెడుతుంటారండి. ఇలా ఇన్సూరెన్స్ కంపెనీ ఉండటం వల్ల సిస్టమేటిక్ గా జరుగుతుంది, ఎక్కడ తిమ్మి పంపిణీ తప్పుడు బిల్లు పెట్టకుండా. సో ఇటువంటి సిస్టమ్ చాలా మంచిది.
రవికిరణ్ గారు ప్రతిదీ ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేది కదా ఇప్పుడు విమర్శ. మీరు మెడికల్ కాలేజీలు తీసుకెళ్ళి పీపీపీ మోడల్ అని చెప్పని వీటిని ప్రైవేట్ పరం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మొత్తం ప్రభుత్వ రంగంలోకి తెచ్చేస్తామని చెప్పారు. మళ్ళీ ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు లింక్ పెట్టడమే ఈ ఆరోగ్యశ్రీని పూర్తిగా ప్రైవేటు పరం చేసేసి, లేదా ఆ విధానాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది అంటే ఏంటి సమాధానం? సార్ ఇప్పుడు విమర్శ ఏముందండి, దేనికన్నా విమర్శ చేయొచ్చు. నేను ఒకటి మీ ద్వారా రాష్ట్ర ప్రజలు చెప్తుంది ఏంటంటే, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం 60 కోట్ల మంది దేశవ్యాప్తంగా ఇలాగే ఇన్సూరెన్స్ పథకం అమలు చేసి దేశవ్యాప్తంగా 30,000 పైచులు నెట్వర్క్ హాస్పిటల్ చేస్తుందా లేదా? ఎక్కడన్నా ఏదైనా సమస్య వచ్చిందా? రాలేదు. ఏ సమస్య రాలేదు కదా. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది హెక్టార్ల యొక్క భూమి క్రాప్ ని, పంటని ఇన్సూరెన్స్ చేస్తూ వివిధ కంపెనీలకు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం తర్వాతగా ప్రీమియం కడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు కడుతూ దేశవ్యాప్తంగా ఇప్పుడు వరకు లక్షల కోట్ల రూపాయలు రైతులకు ఖాతాలకు జమ చేసిందా లేదా? సిస్టమేటిక్ అవుతుందా లేదా? ఒక ఇన్సూరెన్స్ పద్ధతిలో దేశవ్యాప్తంగా ఆల్రెడీ జరుగుతూ ఉండి ఇప్పటికీ నేను మీకు చూపించాను కేవలం తమిళనాడే. మీకు చూపిస్తున్నాను ఛత్తీస్గఢ్ ఆల్రెడీ 10 సంవత్సరాలుగా ఇంప్లిమెంట్ చేస్తుంది. అలాగే ఇది మహారాష్ట్ర 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్, మహారాష్ట్ర యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ సర్వ్ చేస్తుంది మహారాష్ట్రకి. ఇది మహారాష్ట్రలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. అలాగే ఇది మధ్యప్రదేశ్ ఇన్సూరెన్స్ స్కీమ్, మధ్యప్రదేశ్ ఈ విధంగానే మధ్యప్రదేశ్ అమలు చేస్తుంది. అలాగే అనేక రాష్ట్రాలు మీకు అన్ని రాష్ట్రాలు, ఇది చూడండి, ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, అలాగే రాజస్థాన్ రాష్ట్రంలో, అన్ని రాష్ట్రాల్లో ఈ విధంగానే ఇంప్లిమెంట్ చేసింది. ఎందుకంటే దీనివల్ల అటు పేదవాడికి టెస్ట్ కోసం వచ్చినటువంటి రోగికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అలాగే గవర్నమెంట్ కూడా ఆపరేషన్ కాస్ట్ తగ్గుతాయండి. ఎందుకంటే గవర్నమెంట్ అనేసరికి అనేకమైనటువంటి వ్యక్తులు పెడితే దానికి కాస్ట్, కరప్షన్ ఇవన్నీ మనకు తెలిసిందే కదా సార్. ప్రభుత్వం అంటే ఏమవుతుంది, చేయలేని పరిస్థితి, అనేకమైన సమస్యలు వస్తున్నాయి. కమిషన్ల కోసం గవర్నమెంట్ బాధ్యతలు తప్పించుకుంటుంది, ప్రైవేట్ ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయం కూడా రగడవుతుంది, అదే కదా. అట్లాంటి అవకాశం ఉండదంటారా? ప్రైవేటు సంస్థల నుంచి, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి రకరకాల రూపాల్లో గిఫ్ట్లు తీసుకుంటారు, అందుకే ఇవన్నీ మారుస్తున్నారు అంటే దానికి సమాధానం ఉందా? ఇది తప్పుడు ఆరోపణ అండి. ఎందుకంటే సక్సెస్ఫుల్ గా గత దశాబ్ద పైచీల కాలంగా అనేక రాష్ట్రాల్లో అమలు అవుతుంది. దేశవ్యాప్తంగా గత 6 సంవత్సరాలుగా నిరాఘాటంగా అమలవుతున్నప్పుడు మీరు ప్రైవేట్ ఎవరు కడితే, నేను నా మౌలికమైన ప్రశ్న ఏంటంటే, నేను ఒక పేషెంట్ ని, నాకు సేవ అందుతుందా లేదా అన్నది ముఖ్యం. డబ్బులు ఎవరు కడతారని నాకు అప్రస్తుతం. అంతే కదా సార్, డబ్బులు ఎవరు కడతారు, ఎవరో కడతారు, నాకేంటి అవసరం, నన్ను అయితే అడగట్లేదు కదా. నన్ను అడిగితే తప్పు, నా సేవ అందకపోతే తప్పు. ఈ డబ్బులు ఎవరు కడితే ఏంటి ఇబ్బంది? ఒకవేళ సేవ రేపు ఆగితే అప్పుడు నిలదీద్దాం. అంతేగాని డబ్బులు వేరే రూపంలో వేరే రకంగా కడతంటే, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మందికి ఇన్సూరెన్స్ 2.5 లక్షల వరకు ఇస్తానంటే, మరి నాలాంటి వరకు కూడా హ్యాపీగా, ట్యాక్స్ పేయర్స్ నాలాంటి వరకు కూడా హ్యాపీయే కదా. ఈ రకమైన నేను ఇన్సూరెన్సే కడుతున్నాను కదా, నేను హెల్త్ ఇన్సూరెన్సే కట్టుకుంటున్నాను కదా, ఇప్పుడు వరకు 10 లక్షలు కడుతున్నాను కదా. 25 లక్షలు అనేటువంటి సౌండ్ ఎలా వచ్చింది? చాలా సార్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా పదే అంటూ ఉండేవాళ్ళు, హెల్త్ స్కీమ్ తీసుకొస్తామని చెప్పాను. జనసేన ఫలితంగా, లేదా జనసేన ఈ జాయింట్ వెంచర్ ముగ్గురు కలిసినటువంటి కూటమి కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకుని చేసి ఉండొచ్చు. జనసేన పార్టీ పోరాటం వలన ఇది వచ్చిందని కూడా అంటున్నారు. సో ఏంటి అసలు 25 లక్షలు అనే స్కీమ్ తీసుకోవడానికి కారణం? కేంద్ర ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది, ఆరోగ్యశ్రీకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, అది కూడా బిలో పవర్టీ లైన్, పేదరికంతో ఉన్నవాళ్ళు, వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ వీళ్ళకే అమలు చేస్తున్నారు. బట్ యూనివర్సల్ స్కీమ్ అనేది నిజంగానే ఇన్నోవేటివ్గా ఉంది. ఇది మీరు చెప్పిన చాలా ఎలాబరేటెడ్గా చెప్పారు మీరు. మిగతా ఎవరు కూడా చెప్పలా, ఏదో అది తీసి ఇది చేస్తున్నారు, ఇది తీసి అది చేస్తున్నారు అనేటువంటి వర్షనే వస్తుంది. సో ఈ కాన్సెప్ట్కి కారణం ఎవరు, ఆద్యులు ఎవరు? సార్ తప్పనిసరిగా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా, ఎన్డీఏ కూటమి పాత్ర యొక్క గణనీయమైన పాత్ర ఉంది. ఎందుకంటే వైద్యం అన్నది అందరికి అందుబాటులో తీసుకురావాలి. ఈ రోజు విప్లవాత్మకమైన మార్పు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి వైద్యం కవర్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం, అమలు చేసే విధంగా ముందుకు వెళ్ళటం. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు కూడా బాగుపోతాయి సార్. నేను మీ ద్వారా విపక్ష పార్టీలు పెళ్లి కూడా చెప్తున్నా, ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు పే చేస్తాయి. ప్రతి నా మీద వైద్యానికి 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్, నిన్న ఇందాకే కలిసారు బయటకు వెళ్ళినప్పుడు, వాళ్ళ భార్య ప్రసవం జీజీహెచ్ లో అయింది, జనరల్ హాస్పిటల్ కాకినాడలో అయింది, ప్రసవం జరిగింది. దానికి అయ్యే ఖర్చు ఇన్సూరెన్స్ కంపెనీ గవర్నమెంట్ జీజీహెచ్ కాకినాడకి పే చేస్తాయి అకౌంట్ లో. ఆ డబ్బులతో ఆసుపత్రిలో ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ రకంగా 25 లక్షలు కవర్ చేయటం పేదలకు అన్నది అద్భుతమైన నిర్ణయం. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, కానీ అధికారంలో ఉన్నప్పుడు 25 లక్షలు చేస్తున్నాము, 5 రేట్లు చేస్తాం అన్నారు. కానీ అది ఎంతవరకు అమలైందో నాకు డౌట్. అమలైందో అమలు కాలేదు అనుకోండి. ఏదో కేవలం ఆయన
ప్రకటనలు మాత్రం పరిమితం చేసినట్టున్నారు. ఇప్పుడు అయితే అమలు కాబోతుంది. దీన్ని అందరూ స్వాగతించాలి. ఎందుకంటే ఇది కొత్తగా దేశంలో చేస్తుంది. కానీ నేను ఒకసారి చెప్పాల్సింది ఏంటంటే, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఇది 25 లక్షలంటే మొట్టమొదటిగా చేస్తున్నారు. కానీ ఇన్సూరెన్స్ విధానం లింకప్ చేసుకొని చేయటం అనేది కొత్తది కాదు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద రాష్ట్రాలు 10 రాష్ట్రాల వరకు అమలు చేస్తున్నారు. అదే కోవలో మనకు వెళ్తున్నాం. ఎక్కడ కోట్లాది మందికి దేశంలో ఈ రోజు వరకు ఎవరికి ఈ పద్ధతిలో ఇబ్బంది రాలేదు, భవిష్యత్తులో కూడా రాదు. అన్ని ట్రాన్స్పరెంట్ గా సిస్టమేటిక్ గా ప్రభుత్వం చేస్తే ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో 5.5 కోట్ల ప్రజలకి 2.5 లక్షల వరకు కవర్ అవటం, పేదలకి 1.4 కోట్ల పేద కుటుంబాలకి 25 లక్షల వరకు కవర్ కావటం. దీనికి పవన్ కళ్యాణ్ గారు, అలాగే పివిఎన్ మాధవ్ గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అందరూ సమిష్టిగా కృషి ఫలితమని దీన్ని స్వాగతించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి యూనివర్సల్ హెల్త్ స్కీమ్. ఖచ్చితంగా ఇది ఒక ఇన్నోవేటివ్ అంశంగా చూడాలి. అనుసరిస్తున్నటువంటి విధానం విషయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలతో లింకప్ చేసేటువంటి పద్ధతినే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దీనివల్ల సత్ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. పైగా వైట్ రేషన్ కార్డు హోల్డర్స్, బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి కుటుంబాలకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి 2.5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కవర్ అయ్యే విధంగా ప్రణాళిక చేయడం అనేది ఖచ్చితంగా అభినందించదగ్గ విషయం అని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.